సిటీ కేబుల్. నేటి ముఖ్యాంశాలు. ప్రారంభమైన కొడంగల్ వెళ్లే ప్రధాన రోడ్డులో గల కల్వర్టు పనులు. పెంచిన గ్యాస్ ధరలు వెంటనే తగ్గించాలని సిపిఐ నాయకుల డిమాండ్. బషీరాబాద్ మండల పరిధిలో ఇప్పటికీ 580 రాజీవ్ యువ వికాసం దరఖాస్తులు అందాయి. ఎంపీడీఓ విజయ్ కుమార్. బషీరాబాద్ మండలంలో కొనసాగుతున్న రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర. ముద్దైపేట నుండి ప్రారంభమైన రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర. మొంబాపూర్లో నల్లపోచమ్మ వీధి నాటకం వీక్షించిన ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి. సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది మఠం నిరంజన్. తాండూరు నుండి కోడంగల్ వెళ్లే ప్రధాన రోడ్డు మార్గంలో ఫ్లైఓవర్ బ్రిడ్జ్ తర్వాత ఉన్న కల్వర్టు పనులు ప్రారంభమయ్యాయి. ఎంతో ప్రమాదకరంగా ఉన్న కల్వర్టు పనులు ప్రారంభం కావడం పట్ల పలువురు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా తాండూరు పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు హబీబ్ లాలా మాట్లాడుతూ ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి అభివృద్ధిపై దృష్టి సాధిస్తున్నారని, రానున్న రోజుల్లో తాండూరును అన్ని విధాల అభివృద్ధి పరిచి చూయిస్తారని తెలిపారు. आज एक हफ्ता 2 हफ्ते से कंटिन्यू यहाँ पर छिलका बाबू का काम शुरू हो चुका है, जो कि हमारे एमएलए मनोहर रेड्डी साहब की जानिब से शुरू किया गया है. हैदराबाद का एक ब्रिज और यहाँ पर कोडंगल रोड का एक ब्रिज, ये जो मेन ब्रिजेस है इसको खास करके स्टार्ट कर दिया गया है. आप देख सकते हैं ये छिलका बाबू को जाने का है. इसके लिए 45 करोड़ सैंक्शन कराए हैं हमारे एमएलए साहब. उनका बहुत बहुत धन्यवाद, शुक्रिया. क्योंकि सबसे मेन प्रॉब्लम अपना पूरा वाटर सप्लाई का जो है, यहाँ पे जो पानी बरसात में जो पानी जाता वो पूरा ये छिलका बाबू से जाता, करीब करीब हैदराबाद रोड से होते हुए पूरा पीछे शाहीपुर एरिया से होते हुए यहाँ से पूरा अपने को ग्रीन सिटी से होते हुए जाता. तो हम एमएलए साहब का बहुत बहुत धन्यवाद, शुक्रिया अदा करते हैं जो कि ये काम शुरू करे हैं. यहाँ पर आप देख सकते हैं हमारे वार्ड नंबर 13 के भी लोग हैं, वो भी लोग जो है ना, आप लोग एमएलए साहब को बहुत बहुत शुक्रिया अदा कर रहे हैं. जय हिंद, जय कांग्रेस. ఇటీవల కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని సిపిఎం నాయకులు విజయలక్ష్మి పండిత్ డిమాండ్ చేశారు. గురువారం తాండూరు సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన తెలిపి అధికారులకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా విజయలక్ష్మి పండిత్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నదని, పెంచిన గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు, మహిళలు తదితరులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. సెల్ ఫోన్లు అంతా ఆ విధంగా మన దగ్గర ప్రతి ఒక్కరి దగ్గర సెల్ ఫోన్లు ఉన్నాయి. మంచివి మన జీవితాలకు, ఉద్యోగాలకు, లేకపోతే మన బతుకుల గురించి ఆలోచన చేయకుండా ఏదో ఒకటి సమస్యనే ఉండాలా మన జీవితాల లోపల అని చెప్పేసి ప్రజలు కూడా గమనించాలి. హిందూ, ముస్లిం, సిక్, ఇసాయి, ఇంకా ఏ కులం ఉన్నా కూడా సచ్చేది అదే, మట్టిలో పోయేది అదే, బతికినప్పుడు ఉన్నది అదే, అందరు లోపల ఉన్న రక్తం అదే. ఇంత కామన్ సెన్స్ ఇది కొంచెం మనం అర్థం చేసుకుంటే, ప్రతి మనిషి మానవత్వంతో అర్థం చేసుకుంటే, మనందరి దేవుళ్ళు కూడా అదే చెప్పిండ్రు, మానవత్వం మనుషుల లోపల నన్ను చూడమని చెప్పేసి చెప్పిండ్రు. నాకేం పూజలు పునస్కారాలు అవసరం లేదని చెప్పేసి ప్రతి దేవుడు చెప్పిండు. ఇది మనకు కనీసం మనకు అవగాహన వస్తే సాటి మనిషిని ప్రేమిస్తాం. కానీ మనం ఈరోజు మన యువత ఏంది సమస్యల మీద లేదు, వాళ్ళకు ఉద్యోగాల విషయంలో ఇక్కడ కొత్తగా ఏమవుతుందంటే ఈ కార్పొరేటీకరణ, అది విద్యను కార్పొరేటీకరణ, వైద్యాన్ని కూడా కార్పొరేటీకరణ చేసేసి ఈ ప్రభుత్వ ఆసుపత్రుల లోపల ఈ వసతులను తగ్గించేసి ఈ ప్రైవేట్ ఆసుపత్రులకు, నర్సింగ్ హోమ్లకు మేలు చేయడానికి ఇటువంటి చర్యలు చేస్తున్నారు. కాబట్టి ఆ ప్రభుత్వ ఆసుపత్రులని బాగుపరిచి ఇక్కడ ఉన్న, ఎందుకంటే పేద ప్రజలు ఉంటారు, వాళ్ళు అసలు వైద్యం చేయించుకోవాలంటే కష్టమవుతుంది. కాబట్టి మన ఆసుపత్రిని అన్ని విధాలుగా అభివృద్ధి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నదని చెప్పేసి ఇక్కడ హార్ట్కి సంబంధించి, ఊపిరితిత్తులకు సంబంధించి, లేకపోతే మన క్యాన్సర్కి సంబంధించి ఎటువంటి టెస్టులు చేపించడానికి కూడా గతి లేని పరిస్థితి ఉన్నది. దానిపైన దృష్టి సారించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇండ్లు, ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలి. అంతేకాకుండా రేషన్ కార్డు
రేషన్ కార్డులు లేని వాళ్ళకందరికీ కూడా పేదలకందరికీ కూడా ఇంకా రేషన్ కార్డులు అర్హులైన వాళ్ళకందరికీ కూడా రేషన్ కార్డులు ఇవ్వాలి. ఆ రేషన్ కార్డులను ఇచ్చేది నిరంతర ప్రక్రియ ఉండాలి. ఏదో ఒక టైం లోపల కాకుండా ఆధార్ కార్డులు ఎట్లయితే చేస్తున్నారో అదేవిధంగా మన రేషన్ కార్డులను కూడా నిరంతర ప్రక్రియగా చేయాలి. అంతేకాకుండా అర్హులైన ఇంటి విషయం లోపల, ఎందుకంటే మన రాజ్యాంగం రాసుకున్నప్పుడే ఇవి అనుకున్నారు. ఈ విలువలతోటే రాజ్యాంగాన్ని రచించి ఈ దేశ ప్రజలకందరికీ కూడా తినడానికి తిండి, ఉండడానికి నీడ, కట్టుకోవడానికి గుడ్డ ఇది వాళ్ళకు అందించే బాధ్యత ప్రభుత్వాలది. కాబట్టి ఇది ఖచ్చితంగా లేని వాళ్ళకందరికీ కూడా ఇంటి స్థలాలను ఖచ్చితంగా ఇవ్వాలి. ఉపాధి కోసం కూడా ప్రభుత్వాలు సీరియస్గా ఆలోచన చేయాలి. చాలామంది యువకులకు ఉపాధి లేదు. అంతేకాకుండా ఈరోజు మనకు ఇక్కడ చూసుకుంటే తాండూరు ప్రాంతంలో కూడా చిలకవాగు కబ్జాలకు గురైపోతుంది. దాన్ని కూడా రక్షించాలని చెప్పేసి మేము ఇంటికి సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. కాగ్నా నది లోపల మురికి కాలువను దాని లోపల కలిపేసింది. ఈ పక్కన ఉన్న నారాయణపూర్, వీడ్షెట్పల్లి, గోనూరు ఇంకా తదితర గ్రామాలన్నీ కూడా నీళ్ల కోసం ఇబ్బందులు పడుతున్నాయి. తాండూరు ప్రాంత ప్రజలు కూడా ఆ మురికి నీటిని తీసుకునే పరిస్థితి ఉన్నది. కాబట్టి ఆ పశువులు కూడా అదే తాగుతారు, ఆ జనాలు కూడా అదే కాబట్టి దాన్ని ఆ కలుషితమయ్యే కాగ్నా నదిని దాని మీద కట్టడి చేయాలి, దాన్ని రక్షించాలని డిమాండ్ చేస్తున్నాం. ఇంకోటి రాయల్టీ లేకుండా ఎన్నో లారీలు, వందల వేల సంఖ్యలో లారీలు డైలీ మన తాండూరు ప్రాంతానికి వస్తుంది. రోడ్లన్నీ కూడా పాడయ్యే పరిస్థితి. ఇప్పుడు ఇక్కడే చూసుకుంటే మన అంబేద్కర్ ఇంకా చౌరస్తాలనే ఇంత పెద్ద గుర్తు ఉంది. ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి. రాయల్టీ ఎక్కొట్టి మరి దీన్ని ఎట్లా చేస్తున్నారో కానీ రాయల్టీ లేకుండా ఇవన్నీ నడుస్తుండడం ద్వారా మనకు ఒకటైతే ప్రభుత్వానికి ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతుంది. అంటే వీళ్ళు బషీరాబాద్ మండల పరిధిలోని పలు గ్రామాల నుండి మరియు మండల కేంద్రం నుండి ఇప్పటి వరకు 580 రాజీవ్ యువ వికాస్ దరఖాస్తులు అందాయని ఎంపీడీఓ విజయ్ కుమార్ తెలిపారు. ఈ నెల 14వ తేదీ వరకు గడువు ఉన్నందున ఇంకా ఎవరైనా ఎస్సీ, ఎస్టీ, బీసీ ఆసక్తి కలిగిన యువకులు ఉంటే దరఖాస్తు చేసుకోవాలని ఎంపీడీఓ విజయ్ కుమార్ సూచించారు. ఇప్పటి వరకు 510 అప్లికేషన్లు రాజీవ్ యువ వికాస్ స్కీమ్ కింద వచ్చినాయి. అయితే ఈ స్కీమును ఏప్రిల్ 14 వరకు కూడా పొడిగించడం జరిగింది. ఈ స్కీమ్కి ఇంకా కూడా ఎవరైనా మన ప్రతి గ్రామ పంచాయతీలో కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఈబీసీ, ఈడబ్ల్యూసీ కాస్ట్ వాళ్ళు కూడా అందరూ కూడా అప్లై చేసుకోవాలి. ఎవరు కూడా అప్లై చేసుకోకుండా ఉండవద్దు. ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా అప్లై చేసుకోవాలి. ఈ విషయం కూడా మన గ్రామాలలో ఆ క్యాస్ట్ పరంగా కానీ ఆ గ్రామ పెద్దలు కూడా ఆ యూత్ అందరికీ కూడా ఎంకరేజ్ చేసుకుంటూ ఇవన్నీ కూడా స్కీమ్ ఇంప్లిమెంటేషన్ అయ్యే విధంగా తప్పకుండా మీ సేవలో అప్లై చేసుకొని దానికి సంబంధించిన క్యాస్ట్, ఇన్కమ్ కొత్తవి తప్పకుండా ఉండాలి. క్యాస్ట్ ఏదైనా సరే పర్వాలేదు కానీ ఇన్కమ్ మాత్రం తప్పకుండా కొత్తది ఉండాలి. దాంతోపాటు ఆధార్ కార్డు అండ్ రేషన్ కార్డు కూడా తప్పకుండా సబ్మిట్ చేయాలి. చేస్తేనే మనకు అది స్కీమ్కి ఎలిజిబుల్ ఉంటుంది. అవి మీ సేవలు చేసిన తర్వాత మన ఆఫీసులో ఆధార్ కార్డు మనకిస్తే ఇవన్నీ కూడా కలెక్టర్ గారికి పంపించడం జరుగుతుంది. ఇవన్నీ కూడా కొద్దిగా దయచేసి అందరికీ తెలియజేయాలని చెప్పడం జరుగుతుంది. బషీరాబాద్ మండల పరిధిలోని హంక్యానాయక్ తాండా, బాబునాయక్ తాండా, బోజ్జానాయక్ తాండా, నవల్గా, కంసన్పల్లి గ్రామాలలో 2వ రోజు, నేడు గురువారం 3వ రోజు గొటిగె కుర్దు, గొటిగె కలాన్, బాద్లాపూర్ తాండా, కాశింపూర్, కుప్పన్కోట్, కాశింపూర్ తాండా తదితర గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర కొనసాగింది. పాదయాత్రలో మండల పార్టీ అధ్యక్షులు కలాల్ నరసింహులు గౌడ్ మాట్లాడుతూ జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ నినాదాలతో ప్రజలకు రాజ్యాంగ పరిరక్షణ పై అవగాహన కల్పించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ మాధవరెడ్డి, పిఎస్సిఎస్ వైస్ చైర్మన్ అజయ్ ప్రసాద్, శ్రీనివాస్ రెడ్డి, రాము నాయక్, సతీష్, అనిల్ కుమార్ గౌడ్, నరేష్ చౌహాన్, విష్ణువర్ధన్ రెడ్డి, చరణ్ నాయక్, బాలకృష్ణ, పవన్, మునీర్, మోహన్ తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమానికి విచ్చేసిన మండల నాయకులకు, గ్రామస్తులకు అందరికీ నమస్కారాలు. రాహుల్ గాంధీ ఆదేశాల మేరకు, మనోహరన్న గారి ఆదేశాలతో ప్రతి గ్రామాన జై భీమ్, జై బాపు, జై సంవిధాన్ అనే కార్యక్రమాన్ని చేపట్టి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశం ఏమిటంటే
మనకు గతంలో మనము బానిసలుగా ఇచ్చిన మెట్ల వ్యవస్థలో 4 వర్ణాలుగా చేసి ఆర్యులు మనకు 4 వర్ణాలుగా చేసి శూద్ర బ్రాహ్మణ వైశ్య శూద్ర అని వర్ణ విభేదం చేసి పరిపాలన చేస్తుంటే మనకు కాంగ్రెస్ పార్టీ మహాత్మా గాంధీ ఆధ్వర్యంలో స్వతంత్ర పోరాటం చేసి మనకు రాజ్యాంగాన్ని రచించారు అంబేద్కర్ వల్ల. రాజ్యాంగం ద్వారా మనమంతా హక్కులతోటి హక్కు కలిగి మనమంతా ఈరోజు సుభిక్షంగా ఉన్నామంటే మనకు రాజ్యాంగం పెట్టిన భిక్షనే, మనకు అంబేద్కర్ గారు పెట్టిన భిక్షనే. మనము ఇప్పుడు గత కొన్ని రోజులు 10 సంవత్సరాల నుంచి బీజేపీ పార్టీ వచ్చి రాజ్యాంగాన్ని రద్దు చేయాలి, అంబేద్కర్ ఎవరు, అంబేద్కర్ అని చెప్పి ఫ్యాషన్ అయిపోయింది అంబేద్కర్ అని చెప్పి పార్లమెంట్లో మాట్లాడడం జరుగుతుంది. ఇప్పుడు మనము మేల్కొకపోతే మన జాతి మళ్ళీ పూర్వం రోజుల్లో ఎట్లా బానిసలుగా ఉన్నామో అదే బతుకు మనకు మళ్ళీ వస్తుంది. మనం అందరం ఇప్పుడు మనందరినీ రాజ్యాంగం ద్వారా అంబేద్కర్ గాంధీ మహాత్ముడు కాపాడిండు. మనం ఇప్పుడు రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని చెప్పి తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. జై హింద్, జై కాంగ్రెస్. జై బాపు జై సంవిధాన్ అనే కార్యక్రమం తీసుకొని రావడం జరిగింది. నరసింహుడు చెప్పినట్టు ఇందాక, ఎందుకంటే రాజ్యాంగం అనేది ఊరికే రాలేదు. మనము స్వాతంత్రం లేనప్పుడు ఎన్నో బానిస బతుకులు బతికినాం మనం. మరి అందరం మన పూర్వీకులు కొట్లాడి ఎన్నో రకాలుగా వాళ్ళు త్యాగాలు చేసి మన స్వతంత్రాన్ని తీసుకొచ్చి మనకు ఈరోజు స్వేచ్ఛగా మనం బతున్నామంటే ఆ స్వాతంత్రం రావడం వల్లే జరిగింది. అట్టి స్వాతంత్రానికి మరి జై భీమ్ ఏం చేశారు? ఆ రోజు రాజ్యాంగాన్ని ఆయనే రచించినందుకే మనం ఇవన్నీ సర్వ హక్కులతోటి ఈరోజు మనము మంచిగా అందరం కలిసిమెలిసి ఐకమత్యంగా మన హక్కులను కాపాడుకుంటూ ముందుకు పోతున్నాం. అలాంటి రాజ్యాంగాన్ని ఎవరైనా కించపరిస్తే దాన్ని క్షమించేది లేదు. ఎవరైనా సరే ఈరోజు పార్లమెంట్లో మాట్లాడినా, ఎక్కడ మాట్లాడినా ప్రజలంటూ ఒకరు ఉన్నారు, వాళ్ళ నుంచే జరుగుతుంది. ఏం జరిగినా ఈ ప్రజలు ఎప్పుడు కూడా ఇలాంటి వాటిని తిరస్కరిస్తారని చెప్పి నేను గట్టిగా నమ్ముతున్నా. మనం అందరం కూడా రాబో కాలం లోపల మన రాజ్యాంగానికి మద్దతు ఇవ్వాలని చెప్పి అందరినీ కోరుకుంటూ నా ఉపన్యాసం ముగిస్తున్నాను. అంబేద్కర్ని అవమానిస్తుంటే మన రాహుల్ గాంధీ గారు మన దేశం మొత్తం మీద జై భీమ్, జై బాపు, జై సన్నిధాన్ అనే కార్యక్రమాన్ని తీసుకొని ఈ కార్యక్రమాన్ని ప్రజలకు తీసుకెళ్ళాలి అనే ఉద్దేశంతో గ్రామాల్లో కూడా ఈ కార్యక్రమాలు చేపడుతున్నారు. కాబట్టి ఎందుకంటే బీజేపీ గవర్నమెంట్ అధికారంలో ఉన్నది, కేంద్రంలో అధికారం ఉండి కూడా అధికార దుర్వినియోగానికి పాల్పడుతుంది. కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. కాబట్టి ఈ గ్రామాన్ని అందరూ మీరంతా ఇంత పెద్ద ఎత్తున వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు అందరికీ పేరు పేరు నా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవిస్తున్నాను. రచించినటువంటి రాజ్యాంగంతో మనం అందరం కూడా స్వేచ్ఛగా తిరుగుతున్నాము. స్వేచ్ఛగా మనకు ఓట్లు వేసే హక్కు కూడా కల్పించినారు. అదేవిధంగా సెంట్రల్లో కేంద్ర ప్రభుత్వము, బీజేపీ ప్రభుత్వం ఉన్నది. ఎన్నో విషయాలు అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగాన్ని అణిచివేయాలనే ఉద్దేశంతో ఎన్నో రకాలుగా పార్లమెంట్లో తప్పుడు ప్రచారం చేసిండు. కాబట్టి ఇవన్నీ మనము కాపాడుకోవాలంటే, మన అంబేద్కర్ ఆశయాలను కాపాడుకోవాలంటే మనం అందరం కూడా ఏకతాటిగా ఉండి కాంగ్రెస్ పాలనను సమర్థవంతంగా ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం కూడా మనకు ఉన్నదని చెప్పేసి ఈరోజు మనకు ప్రతి ఊర్లో కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి పనులు చేస్తూ ఉన్నది. అది చూసి బీజేపీ వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు. కాబట్టి మనం అందరం కూడా ఈ విధంగా మన గౌరవ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అన్న గారి ఆశీర్వాదంతో మనమందరం ప్రతి ఊర్లో కూడా మనము మంచిగా అభివృద్ధి చేసుకుందామని చెప్పేసి కోరుకుంటూ నా చిన్న ఉపన్యాసం. మన అంబేద్కర్ గారికి నివాళులు అర్పించి ఈరోజు మన ఎస్టీ కాలనీలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతున్నది. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మండల నాయకులందరికీ, యువకులకు అందరికీ రాహుల్ గారి ఆదేశం మేరకు ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మనకు ముఖ్యంగా మన రాజ్యాంగాన్ని తీసేద్దాం, రాజ్యాంగాన్ని అణిచివేద్దామని చెప్పి ఒక దృఢ సంకల్పంతో బీజేపీ ప్రభుత్వం ముందుకు సాగుతున్నది. కానీ ఇది కానియకుండా మన దేశ ప్రజలందరం కూడా ఏకతాటిపై వచ్చి మన రాజ్యాంగాన్ని మనం రక్షించుకోవాలి. లేకపోతే పెద్దలు చెప్పినట్టు పాతకాలం వస్తుంది. మన రాజ్యాంగమే లేకపోతే మనకు ఏ హక్కులు కూడా ఉండవు.
ఇప్పుడు పెద్ద మనిషి మనం రాగానే ఇక్కడ మా గల్లీలో చూడండి, అక్కడ రోడ్ లేదు. మా గల్లీలో ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా నిలదీసి అడగడానికి ఒక హక్కు ఉన్నది కాబట్టి ఆయన అడుగుతున్నాడు. ఇదే హక్కు లేకపోతే మనం ఏమి చేయలేము. ముఖ్యంగా మనకి ఇచ్చిన ఆయుధం ఏంటంటే ఒక ఓటు ఆయుధం అనేది మనకి ఇచ్చిండు మన అంబేద్కర్ గారు. ఓటు హక్కు అనేది లేకపోతే మనకు ఎవరు కూడా అడిగేటోళ్ళు లేరు. ఆ ఓటు హక్కు ఉన్నందుకే ఈరోజు అందరినీ కూడా అన్ని కులాలకు అన్ని మతాలకు అందరికీ ఈరోజు ఒకటే హక్కు, సమాన హక్కు ఇచ్చిన ఘనత మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి దక్కింది. ఈరోజు ఆ హక్కు ద్వారానే మనము కావాల్సిన వాళ్ళని ఎన్నుకుంటున్నాము. మనకు కావాలనుకున్న వాళ్ళని ఓడగొడుతున్నాము. ఆ హక్కు ద్వారానే మనము మన రాజ్యాంగాన్ని మనం కాపాడుకుంటున్నాము, మన గ్రామాలను మనం కాపాడుకుంటున్నాము, మన జాతిని మనం కాపాడుకుంటున్నాం. కాబట్టి ఈరోజు ఎవడు ఎన్ని విధాలుగా ప్రయత్నించినా రాజ్యాంగం దగ్గరికి వస్తే మాత్రం వాళ్ళు నాశనం అయిపోతారని చెప్పుకుంటూ ఈరోజు ఇప్పుడు పెద్ద మనిషి చెప్పినట్టు జై సంవిధాన్ కార్యక్రమంలో కాశీంపూర్ గ్రామంలో విజయవంతం చేయడం జరిగింది. అయితే దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన భారతదేశంలో రాజ్యాంగం అమలు కావడం లేదు సరిగ్గా. రాజ్యాంగం రాసి 75 సంవత్సరాలు అవుతున్న ఈ రోజుకి ఇట అమలు చేయడంలో అందరు విఫలమవుతున్నారు. కావున ఈరోజు రాహుల్ గాంధీ మన భారతదేశంలో రాజ్యాంగాన్ని అమలుపరచాలనే విధంగా ఈ ప్రోగ్రాం చేయడం జరిగింది. మన తాండూరులో మనోరన్న ఆదేశాల మేరకు ప్రోగ్రాం చేయడం జరుగుతుంది. బాబాసాహెబ్ రాసిన రాజ్యాంగానికి ఈరోజు వాళ్ళు బీజేపీ వాళ్ళు మార్చాలని కూర్చున్నారు వాళ్ళు. అయితే ఏ విధంగా అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్లనే ఈరోజు మనకు రిజర్వేషన్లు జరుగుతున్నాయి. భారతదేశంలో మన రేవంత్ అనే ఎస్సీ వర్గీకరణను ఏబీసీ వర్గాలుగా చేసిండు. 42% ఇప్పుడు వచ్చే స్థానిక ఎలక్షన్లో బీసీలకు ఇస్తామని చెప్పడం జరిగింది. దానికోసంగా రాజ్యాంగంలో బాబాసాహెబ్ అంబేద్కర్ ఆ రోజు ఎంత జనాభా ఉంటే అన్ని ఫలాలు అందాలనే విధంగా ఆ రోజు రాజ్యాంగం రాస్తే, కానీ ఈరోజు ఆ విధంగా అమలు కావడం లేదు. అందుకోసమే అంబేద్కర్ గారి ఆశయాలను సాధిద్దాం. అంబేద్కర్ గారి ఆశయాలను అంబేద్కర్ గారి ఆశయాలను జై భీమ్, జై బాపు, జై సంవిధాన్. నేటి కార్యక్రమానికి చేసిన మండల నాయకులకు, గ్రామస్తులకు అందరికీ నమస్కారాలు. రాహుల్ గాంధీ ఆదేశాల మేరకు మనోహరన్న గారి ఆదేశాలతో ప్రతి గ్రామాన జై భీమ్, జై బాపు, జై సంవిధాన్ అనే కార్యక్రమాన్ని చేపట్టి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశం ఏమిటంటే మనకు గతంలో మనము బానిసలుగా ఇచ్చిన మెట్ల వ్యవస్థలో 4 వర్ణాలుగా చేసి ఆర్యులు మనకు 4 వర్ణాలుగా చేసి బ్రాహ్మణ, వైశ్య, శూద్ర అనే వర్ణ విభేదం చేసి పరిపాలన చేస్తుంటే మనకు కాంగ్రెస్ పార్టీ మహాత్మా గాంధీ ఆధ్వర్యంలో స్వతంత్ర పోరాటం చేసి మనకు రాజ్యాంగాన్ని రచించారు అంబేద్కర్ వల్ల. రాజ్యాంగం ద్వారా మనమంతా హక్కులతోటి ఓటు హక్కు కలిగి మనమంతా ఈరోజు సుభిక్షంగా ఉన్నామంటే మనకు రాజ్యాంగం పెట్టిన భిక్షనే, మనకు అంబేద్కర్ గారు పెట్టిన భిక్షనే. మనము ఇప్పుడు గత కొన్ని రోజులు 10 సంవత్సరాల నుంచి బీజేపీ పార్టీ వచ్చి రాజ్యాంగాన్ని రద్దు చేయాలి, అంబేద్కర్ ఎవరు, అంబేద్కర్ అని చెప్పి ఫ్యాషన్ అయిపోయింది అంబేద్కర్ అని చెప్పి పార్లమెంట్లో మాట్లాడడం జరుగుతుంది. ఇప్పుడు మనము మేల్కొకపోతే మన జాతి మళ్ళీ పూర్వం రోజుల్లో ఎట్లా బానిసలుగా ఉన్నామో అదే బతుకు మనకు మళ్ళీ వస్తుంది. మనం అందరం ఇప్పుడు మనందరినీ రాజ్యాంగం ద్వారా అంబేద్కర్, గాంధీ మహాత్ముడు కాపాడిండు. మనం ఇప్పుడు రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సి వచ్చిన బాధ్యత మనందరిపైన ఉందని చెప్పి తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. జై హింద్, జై కాంగ్రెస్. జై బాపు, జై సంవిధాన్ అనే కార్యక్రమం తీసుకొని రావడం జరిగింది. నరసింహులు చెప్పినట్టు ఇందాక, ఎందుకంటే రాజ్యాంగం అనేది ఊరికే రాలేదు మనము స్వాతంత్రం లేనప్పుడు ఎన్నో బానిస బతుకులు బతికినాం మనం. మరి అందరం మన పూర్వీకులు కొట్లాడి ఎన్నో రకాలుగా వాళ్ళు త్యాగాలు చేసి మన స్వతంత్రాన్ని తీసుకొచ్చి మనకు ఈరోజు స్వేచ్ఛగా మనం బతుకున్నామంటే ఆ స్వాతంత్రం రావడం వల్లే జరిగింది. అట్టి స్వాతంత్రానికి మరి జై భీమ్ ఏం చేశారు? ఆ రోజు రాజ్యాంగాన్ని ఆయనే రచించినందుకే మనం ఇవన్నీ సర్వ హక్కులతోటి ఈరోజు మనము మంచిగా అందరం కలిసిమెలిసి ఐకమత్యంగా మన హక్కులను కాపాడుకుంటూ ముందుకు పోతున్నాం. అలాంటి రాజ్యాంగాన్ని ఎవరైనా కించపరిస్తే దాన్ని క్షమించేది లేదు. ఎవరైనా సరే ఈరోజు పార్లమెంట్లో మాట్లాడినా, ఎక్కడ మాట్లాడినా ప్రజలంటూ ఒకరు ఉన్నారు, వాళ్ళ నుంచే జరుగుతుంది. ఏం జరిగినా ఈ ప్రజలు ఎప్పుడు కూడా ఇలాంటి వాటిని తిరస్కరిస్తారని చెప్పి నేను గట్టిగా నమ్ముతున్నా. మనం అందరం కూడా రాబో కాలం లోపల మన రాజ్యాంగానికి మద్దతు ఇవ్వాలని చెప్పి అందరినీ కోరుకుంటూ నా ఉపన్యాసం ముగిస్తున్నాను. అంబేద్కర్ని అవమానిస్తుంటే
మన రాహుల్ గాంధీ గారు మన దేశం మొత్తం మీద జై భీమ్, జై బాపు, జై సన్నిధాన్ అనే కార్యక్రమాన్ని తీసుకొని ఈ కార్యక్రమాన్ని ప్రజలకు తీసుకెళ్ళాలనే ఉద్దేశంతో గ్రామాల్లో కూడా ఈ కార్యక్రమాలు చేపడుతున్నారు. కాబట్టి ఎందుకంటే బీజేపీ గవర్నమెంట్ అధికారంలో ఉన్నది, కేంద్రంలో అధికారం ఉండి కూడా అధికార దుర్వినియోగానికి పాల్పడుతుంది. కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. కాబట్టి ఈ గ్రామాన్ని అందరూ మీరంతా ఇంత పెద్ద ఎత్తున వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ సెలవిస్తున్నాం. రచించినటువంటి రాజ్యాంగంతో మనం అందరం కూడా స్వేచ్ఛగా తిరుగుతున్నాము. స్వేచ్ఛగా మనకు ఓట్లేసే హక్కు కూడా కల్పించినారు. అదేవిధంగా సెంట్రల్లో కేంద్ర ప్రభుత్వము, బీజేపీ ప్రభుత్వం ఉన్నది. ఎన్నో విషయాలు అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగాన్ని అణిచివేయాలనే ఉద్దేశంతో ఎన్నో రకాలుగా పార్లమెంట్లో తప్పుడు ప్రచారం చేసిండు. కాబట్టి ఇవన్నీ మనము కాపాడుకోవాలంటే, మన అంబేద్కర్ ఆశయాలను కాపాడుకోవాలంటే మనం అందరం కూడా ఏకతాటిగా ఉండి కాంగ్రెస్ పాలనను సమర్థవంతంగా ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం కూడా మనకు ఉన్నదని చెప్పేసి ఈరోజు మనకు ప్రతి ఊర్లో కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి పనులు చేస్తూ ఉన్నది. అది చూసి బీజేపీ వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు. కాబట్టి మనం అందరం కూడా ఈ విధంగా మన గౌరవ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అన్న గారి ఆశీర్వాదంతో మనమందరం ప్రతి ఊర్లో కూడా మనము మంచిగా అభివృద్ధి చేసుకున్నామని చెప్పేసి కోరుకుంటూ నా చిన్న ఉపన్యాసం. మన అంబేద్కర్ గారికి నివాళులు అర్పించి ఈరోజు మన ఎస్టీ కాలనీలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతున్నది. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మండల నాయకులందరికీ, యువకులకు అందరికీ రాహుల్ గారి ఆదేశం మేరకు ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మనకు ముఖ్యంగా మన రాజ్యాంగాన్ని తీసేద్దాం, రాజ్యాంగాన్ని అణిచివేద్దాం అని చెప్పి ఒక దృఢ సంకల్పంతో బీజేపీ ప్రభుత్వం ముందుకు సాగుతున్నది. కానీ ఇది కానియకుండా మన దేశ ప్రజలందరం కూడా ఏకతాటిపై వచ్చి మన రాజ్యాంగాన్ని మనం రక్షించుకోవాలి. లేకపోతే పెద్దలు చెప్పినట్టు పాతకాలం వస్తుంది. మన రాజ్యాంగమే లేకపోతే మనకు ఏ హక్కులు కూడా ఉండవు. ఇప్పుడు పెద్ద మనిషి మనం రాగానే మా గల్లీలో చూడండి, అక్కడ రోడ్ లేదు. ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా నిలదీసి అడగడానికి ఒక హక్కు ఉన్నది. కాబట్టి ఆయన అడుగుతున్నాడు. ఇదే హక్కు లేకపోతే మనం ఏమి చేయలేము. ముఖ్యంగా మనకి ఇచ్చిన ఆయుధం ఏంటంటే, ఒక ఓటు ఆయుధం అనేది మనకి ఇచ్చిండు మన అంబేద్కర్ గారు. ఓటు హక్కు అనేది లేకపోతే మనకు ఎవరు కూడా అడిగేటోళ్ళు లేరు, దిక్కులేడా. ఆ ఓటు హక్కు ఉన్నందుకే ఈరోజు అందరినీ కూడా, అన్ని కులాలకు, అన్ని మతాలకు అందరికీ ఈరోజు ఒకటే హక్కు, సమాన హక్కు ఇచ్చిన ఘనత మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి దక్కింది. ఈరోజు ఆ హక్కు ద్వారానే మనము కావాల్సిన వాళ్ళని ఎన్నుకుంటున్నాము. మనకు కావాలనుకున్న వాళ్ళని ఓడగొడుతున్నాము. ఆ హక్కు ద్వారానే మనము మన రాజ్యాంగాన్ని మనం కాపాడుకుంటున్నాము, మన గ్రామాలను మనం కాపాడుకుంటున్నాము, మన జాతిని మనం కాపాడుకుంటున్నాం. కాబట్టి ఈరోజు ఎవడు ఎన్ని విధాలుగా ప్రయత్నించినా రాజ్యాంగం దగ్గరికి వస్తే మాత్రం వాళ్ళు నాశనం అయిపోతారని చెప్పుకుంటూ ఈరోజు ఇప్పుడు పెద్ద మనిషి చెప్పినట్టు యాలల మండలం ముద్దైపేట గ్రామం నుండి కాంగ్రెస్ పార్టీ నాయకులు రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగాన్ని అవమానపరుస్తున్నదని తెలిపారు. అంబేద్కర్ రాసిన మన గొప్ప రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరూ కేంద్ర మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో యాలల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నర్సిరెడ్డి, వికారాబాద్ జిల్లా మత్స్య సంఘం అధ్యక్షులు శ్రీధర్, తాండూరు మార్కెట్ కమిటీ చైర్మన్ సాయిపూర్ బాలరెడ్డి, పిఎస్ఎస్ చైర్మన్ సురేందర్ రెడ్డి, అక్బర్ బాబా, శ్రీనివాస్, రాజు, మొగలప్ప, నర్సింహులు, దేవనూరు కాశీం, కమలాపూర్ మాజీ సర్పంచ్ బసవరాజ్, మైపాల్, మధుసూదన్ రెడ్డి, అగ్గనూరు భీమప్ప, చంద్రశేఖర్ గౌడ్, బలరాం, ఎల్లప్ప, రఫీక్, స్థానిక నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్.
నాయకత్వం జై భీమ్ జై బాపు జై సంవిధాన్ జై కాంగ్రెస్ ఈరోజు జై బాబు జై భీమ్ జై సంవిధాన్ అనే కార్యక్రమంకి వచ్చేసిన పెద్దలు పిఎస్సి చైర్మన్ సురేందర్ రెడ్డి అన్న గారికి, అట్లే మా మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ నర్సిరెడ్డి అన్న గారికి, శ్రీధర్ రెడ్డి గారికి, కాంగ్రెస్ పార్టీ నాయకులకు అందరికీ, అట్లాగే ఇక్కడ ఉన్న మా బసవరాజ్ సావుకర్ గారికి, ఇక్కడ ఉన్న అక్బర్ బాబా గారికి, గ్రామస్తులందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు చెప్తూ, ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందో బీజేపీ వాళ్ళు ఈ రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్నారు కాబట్టి మన కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు ఈ కార్యక్రమం తీసుకొని జనాలకు తీసుకుపోయి రేపు ఈ కార్యక్రమం తీసుకోవడం వలన మనకు ఈ ఎస్సీ ఎస్టీ బీసీలకు ఈ రిజర్వేషన్ ఎత్తేస్తారు వాళ్ళు ఈ రాజ్యాంగాన్ని మార్పిడి చేసి. కాబట్టి మనం ముందు జాగ్రత్తనే దేశం మొత్తం ఇది అంతా పబ్లిక్లోకి తీసుకుపోతే అది ఆపగలుగుతామని చెప్పి ఈ సభాముఖంగా చెప్తూ, అలాగే రేపు రిజర్వేషన్ అంటే ఈరోజు నేను మార్కెట్ కమిటీ చైర్మన్ అయినా అంటే ఒక బీసీ, ఈ రాజ్యాంగంలో మనకు బీసీ అని రాయడం వల్లనే నాకు మార్కెట్ కమిటీ చైర్మన్ వచ్చింది. ప్రతి ఒక్కరికి వార్డ్ మెంబర్ ఇలాట్ కావాలన్నా రిజర్వేషన్ కావాలి, సర్పంచ్ కావాలన్నా రిజర్వేషన్ కావాలి, చైర్మన్ కావాలన్నా రిజర్వేషన్ కావాలి, ఎమ్మెల్యే కావాలన్నా రిజర్వేషన్ కావాలి. కాబట్టి ఇది అప్పుడే అంబేద్కర్ గారు రాజ్యాంగంలో రాసింది కాబట్టి మనకు రిజర్వేషన్ ఉంటున్నది కాబట్టి మనం బీసీలం ఎస్సీలం ఎస్టీలం అందరము ఈరోజు కాంగ్రెస్ పార్టీ జై బాబు జై భీమ్ జై సంవిధాన్ అనే కార్యక్రమాన్ని మరి తీసుకొని గ్రామ వార్డులో మరి ఈ యొక్క కార్యక్రమాన్ని కార్యకర్తలందరూ సమిష్టిగా తిరుగుతూ ఈ యొక్క ఏదైతే కేంద్ర ప్రభుత్వమో మరి రాజ్యాంగాన్ని సవరించి రిజర్వేషన్లను ఎత్తేయాలనే కుట్ర జరుగుతుంది కాబట్టి బడుగు బలహీన వర్గాలకు మరి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది. ఈ యొక్క విధానాన్ని వ్యతిరేకిస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. కావున మరియు ఈ యొక్క ప్రజలందరూ అప్రమత్తమై ఇంకా చాలామంది వెనుకబడిన తరగతులు వెనుకబడిన వర్గాలే ఉన్నాయి కాబట్టి వారికి చేదోడు వాదోడుగా కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది. కాబట్టి మరి రానున్న రోజుల్లో మరి కార్యక్రమాన్ని ఉధృతం చేసి ఏదైతే వాళ్ళు కుట్ర పన్నుతున్నారో ఆ కుట్రను మనమందరం కూడా తిప్పికొట్టి సామాజిక మరి కులగణన రాహుల్ గాంధీ గారు ఏదైతే కోరుతున్నారో దేశవ్యాప్తంగా కూడా చేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా చేపట్టడం జరుగుతుంది. దీనికి మనమందరం కూడా సహకరించినట్లయితే మన వెనుకబడిన తరగతులు బాగుపడతాయని, రానున్న రోజుల్లో రిజర్వేషన్లు కూడా ఎత్తేసే కుట్ర జరుగుతుంది. కాబట్టి ఏదైతే బడుగు బలైన వర్గాలు ఈ యొక్క రాజ్యాంగంలో మరి ఏ పదవిని పొందే అర్హత కోల్పోతారు. కాబట్టి అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం ప్రకారంగా అయితేనే మనకు స్థానిక సంస్థల్లో కానీ వివిధ రాజకీయ పార్టీల హోదాల్లో కానీ మనకు హక్కు కల్పించడం జరిగింది. కావున మనమందరం కూడా కేంద్ర ప్రభుత్వము చేపడుతున్న ఈ యొక్క వ్యతిరేక విధానాన్ని మనం వ్యతిరేకిస్తూ మునుముందు కూడా మనమందరం కూడా భారత రాజ్యాంగాన్ని రక్షించాలని కోరుకుంటూ నాకు ఇచ్చిన పౌరాణిక కథలు గ్రామీణ ప్రాంతాల ప్రజల ఐక్యతకు తోడ్పడతాయని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి అన్నారు. మంగళవారం పెద్దెముల్ మండల పరిధిలోని మొంబాపూర్ గ్రామంలో నల్ల పోచమ్మ పౌరాణిక నాటకాన్ని ప్రదర్శించారు. ఈ నాటకాన్ని వీక్షించేందుకు తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి వీక్షించారు. వీధి నాటకం భజన బృందానికి ఆర్థిక సహాయంగా 21,000 ఎమ్మెల్యే అందజేశారు. కోట్పల్లి ఏఎంసీ వైస్ చైర్మన్ ఎస్ నారాయణ రెడ్డి 10,000 రూపాయలను అందజేసి భజన మండలి బృందానికి అండగా నిలిచారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ దారాసింగ్, మొంబాపూర్ గ్రామ పెద్దలు కృష్ణారెడ్డి, ప్రకాశం, శ్రీనివాస్, నరసింహులు, యాదయ్య, నాగేందర్, హర్షవర్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి ఈ కార్యక్రమం చేపట్టినటువంటి దీనికి కర్మకర్త క్రియ దాదాపు 2 మాసాల నుంచి అన్ని తానై మా జనగామ రాములు గారు చేపట్టడం వారికి ప్రత్యేకంగా అభినందనలు తెలుపుకుంటూ వేదిక మీదటువంటి మాజీ జడ్పీటీసీ అన్న దారసింగన్న గారికి, గ్రామ పెద్దలు నారాయణ గారికి, కృష్ణారెడ్డి గారికి, రామసార్ గారికి, సోదరుడు శ్రీనివాస్ గారికి, హర్షవర్ధన్ గారికి, మల్లేశ్వర గారికి, మైపాలరెడ్డి గారికి, మధుసూదన్ గారికి, ఏఎంసీ చైర్మన్ అన్న అంజన్న గారికి, వేదిక మీదటువంటి గౌరవ పెద్దలకు, వేదిక ముందున్నటువంటి మామూలు సోదరులకు ఒక 2 మాసాల నుంచి పౌరాణిక ద్వారా గతంలో నల్లపోచం అంటే మనకు ఆ గ్రామ దేవత మన ఊరందరికీ ఏ విధంగా ఉంటుండే, ఊరికి వస్తే నల్లపోచమ్మని దర్శించుకుని ఆ ఊర్లో ఏ మంచి అయినా చెట్లన్నా ఊరికి కాపలగా ఉంది, ఆ గ్రామానికి అన్ని విధాలన్నీ సాలై శంకరి ఆశీస్సులతోని నల్లపోచమ్మ ఏ విధంగా అయితే ఉంటుందో ఆ కథను కూడా మళ్ళీ ఒకసారి మన గ్రామానికి తెలియజెప్పాలని చెప్పి దాదాపు 2 మాసాల నుంచి ఆదేశం కష్టపడి ఇంత డ్రెస్ ఇంత పని ఉంటున్నా మళ్ళీ పాత చిత్ర పౌరాణిక ద్వారా ఈ రోజు ఆ టీవీలే కానీ ఫోన్లే కానీ ఆయి బాయి అనే సంస్కృతిని వేసి కూడా మళ్ళీ మన చిత్రాన్ని పాత చిత్రాన్ని నేర్చుకోవాలని కష్టపడి ఆ నాటకం ద్వారా మీకు చెప్పాలనే ఉత్సాహంతో ఈరోజు ఆ 25-30 మంది దాదాపు నల్లపోచమ్మ అమ్మాయిని కానివ్వండి, అది లేదు వివిధ పాత్రల ద్వారా ఆ నల్లపోచమ్మ తల్లి ఏ విధంగా మనకు గ్రామానికి ఉపయోగపడుతుండే, ఆ గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళు ఆ నల్లపోచమ్మని మనం ఏ విధంగా వాడుకుంటుంది సవివరంగా తెలియజెప్పడానికి రాములు వాళ్ళ ద్వారా కృషి చేసి రాములు వాళ్ళకి చెప్పి పంతుగారు వాళ్ళకి చెప్పి వాళ్ళ ద్వారా మీకు చెప్పడం చాలా సంతోషకరమైన విషయం. ఆ నల్లపోచమ్మ తల్లి ఆశీస్సులు మమ్మాపూర్ గ్రామానికి ఎల్లవేళలో ఉండాలని చెప్పి కూడా నల్లపోచమ్మ దేవతను కోరుకుంటూ ఈ యొక్క చక్కటి కార్యక్రమం నిర్వహించినటువంటి గ్రామ పెద్దలకు, ఇంకా మీరు ఇలాంటి కార్యక్రమాలు ఎప్పుడు చేసినా ఒక ఎమ్మెల్యేగా నేను తప్పకుండా నేను ఎప్పుడు కూడా చేరు వాళ్ళుగా ఉండి కంపెనీల సహకారాలను కూడా మీకు చేస్తానని చెప్పి కూడా వేదిక ద్వారా మీకు అందరికీ తెలియజేసుకుంటూ ఇంకా ఇలాంటి పౌరాణికంగా ఈ భారత చిత్రాన్ని మనం అలవర్చుకొని, ఎందుకంటే మన పిల్లలకు తెలవలసిన అవసరం ఉన్నది. ఇప్పుడున్నటువంటి బిజీ షెడ్యూల్లో మనమేంటి, మన కథేంటి, మన పౌరాణికమైనది మర్చిపోతున్న రోజుల్లో ఇలాంటి నాటకాల ద్వారా ఒకసారి తెలియజేసుకోవడానికి పిల్లలకు చెప్పడానికి ఒక మంచి దోహదపడుతుంది. దీనందరూ కూడా తప్పకుండా మన పిల్లలకు చూపించవలసినటువంటి బాధ్యత తల్లిదండ్రులుగా మనకు ఖచ్చితంగా ఉందని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ఒక మంచి ప్రోగ్రాం రాములు గారు పంతులు గారు విన్నందుకు వారికి కూడా మీ అందరి తరఫున వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇది ఒకే గ్రామం కాకుండా ఇంకా మున్ముందు అన్ని గ్రామాలకు ఈ నాటకాల ద్వారా ఈ విధంగా ద్వారా పౌరాణికకి ఆ దేవతలు ఏ విధంగా మనకు ఉండేది, మన గ్రామాలు ఏ విధంగా గ్రామ దేవతలు పనిచేసేది ఉండేదనే విధంగా ఈ నాటకాల ద్వారా తెలియాలని చెప్పి కూడా తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన పిల్లలకు అందరూ కూడా మరొకసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ పైన నాటకానికి ముఖ్య అతిథిగా చేసిన మన శాసనసభ్యులు పిల్లలు మనోహరెడ్డి అన్న గారు, మరి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న మార్కెట్ కమిటీ చైర్మన్ అజయ్ గారు, వైస్ చైర్మన్ నారాయణ గారు, మాజీ సర్పంచ్ మధుసూదన్ గారు, మరి గ్రామ పెద్దలు, మరి ఈ కార్యక్రమానికి దాదాపుగా 45-50 రోజుల నుంచి మీకు అందరినీ తీర్చిదిద్ది ఈ ఆటపైకి ఆడడానికి సిద్ధం చేసిన మన పక్క గ్రామం చూడైన రామలన్న గారికి, మరి మన గ్రామ దేవాలయ కమిటీ చైర్మన్ రామలసార్ గారికి, మరి వేదిక మీద నా పెద్దలందరికీ, భజన మండలి ప్రతి ఒక్కరికి పేరు పేరున మామాపూర్ గ్రామస్తుల అమ్మలకు అక్కలకు అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. ఈ
పౌరాణిక నాటకాలు ఏంటంటే గతంలో పాత రోజుల్లో మనకు టీవీలు కానీ ఫోన్లు కానీ ఇవన్నీ ఏవి లేని రోజుల్లో మనం ఈ నాటకాలలో ఈ విధంగా గ్రామాల్లో ఆటలు నేర్చుకుని మరి ప్రజలకు సంతోషం పెట్టే కార్యక్రమాలు ఇవి. ఎందుకంటే ఆ రోజుల్లో దేవుడు మరి ఏ విధంగా ఈ ప్రజలను రక్షించేవారు, ఏం చేసిండ్రు అనేది ఈ పారాయణం ద్వారా మనకందరికీ గ్రామస్తులకు చెప్పడానికి మరి మనమందరం గ్రామస్తులు ప్రతి ఒక్కరు క్రమశిక్షణతో వచ్చి అమ్మాలక్కలందరూ కూడా పిల్లలందరికీ కూడా మనం దీన్ని తిలకించి సంతోషపడేవాళ్ళం. కాబట్టి ఇటువంటి నాటకాలు ఇప్పటికి కూడా మనం ఈరోజు ఏంటంటే ఊళ్ళలో మొత్తం ప్రపంచాన్ని చూస్తున్నాం. ఇటువంటి కాలంలో కూడా గ్రామస్తులు పెద్ద ఎత్తున అందరూ వచ్చి ఇక్కడ చూడడానికి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇటువంటి కార్యక్రమాలను మనం మర్చిపోవద్దు. ఏదున్నా ఇటువంటి కార్యక్రమాలు మనం చేసుకుంటూ ఉంటే మనలో ఐక్యతను పెంచడానికి మరికొస్తుందని చెప్పుకునే అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు చేస్తున్నాం. అన్నగారికి సన్మానం చేస్తుంది. అలాగే సన్మానం చేయవలసిన మంగళూరు గ్రామంలో ఇంత అద్భుతంగా నల్లపోచమ్మ పౌరాణిక నాటకాన్ని ప్రదర్శింపజేస్తున్నటువంటి ఈ యొక్క భక్తులు గారు మరి ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా జరుపుకోవడానికి సహకరిస్తున్నటువంటి మంగళూరు గ్రామ పెద్దలు, వివిధ పార్టీల నాయకులు, మరి పోలీస్ సిబ్బంది, పోలీస్ ఆఫీసర్ ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి విచ్చేసినటువంటి మంగళూరు యొక్క ఆత్మీయ బంధువులందరూ కూడా మరి ఈ కార్యక్రమాన్ని మన మంగళూరు గ్రామాలు కాకుండా ఈ కార్యక్రమాన్ని జిల్లా వ్యాప్తంగా రాష్ట్రానికి కూడా అందరికీ తెలిసే విధంగా వారి యొక్క వంతు పాత్రలు వస్తున్నటువంటి పాత్రికేయ మిత్రులందరూ కూడా పేరున్న నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఇవాళ నాగరికత అభివృద్ధి చెందుతున్నటువంటి దశలో ప్రపంచమంతా సాంకేతికత వైపు ప్రయాణిస్తున్నటువంటి సందర్భంలో మనిషి యొక్క జీవితం అనేది, మనిషి యొక్క మనుగడ అనేది యాంత్రిక జీవితంగా మారి కుటుంబ విలువల్ని, మన యొక్క సనాతన ధర్మాన్ని, మన యొక్క సాంప్రదాయాల్ని, కట్టుబాట్లని, మన యొక్క విలువల్ని వీటన్నిటినీ మర్చిపోతున్నటువంటి సందర్భంలో కూడా ఇలాంటి యొక్క పౌరాణిక నాటకాలు అనేవి మనల్ని ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఈ దేశంలోని, ఈ ప్రపంచంలో కూడా చాలా మట్టుకు కూడా ఈరోజు నిరక్షరాస్యత ఉన్నటువంటి సందర్భంలో గత చరిత్రను తెలుసుకోవాలనేటటువంటి సందర్భంలో కూడా లిఖితపూర్వకంగా లేనటువంటి సందర్భంలో, ఇక్కడ కూడా వీక్షించడానికి అవకాశం లేనటువంటి సందర్భంలో ఇలాంటి పౌరాణిక నాటకాలు అనేవి మనిషి జీవించడానికి, మనిషి అభివృద్ధి పథంలో నడవడానికి, మనిషిని మనిషిగా గుర్తించడానికి అనేక రకాలుగా ఈరోజు దోహదపడినటువంటి వాటిలో ప్రధాన పాత్ర పోషించిన ఈ పౌరాణిక నాటకాలు. అదేవిధంగా ఇవాళ గ్లోబలైజేషన్ ద్వారా ఈరోజు మనం ఒక సెల్ ఫోన్ లో ప్రతి ఒక్కటి కూడా వీక్షించగలుగుతా ఉన్నాం. ఈ క్షణంలో ఏం జరిగింది, ప్రపంచవ్యాప్తంగా అందరూ వీక్షించడానికి ఇవాళ అన్ని రకాల సాంకేతికత మనకు అందుబాటులో ఉన్నప్పటికీ కూడా మనం జీవిస్తున్నటువంటి ఈ జీవన ప్రయాణం లోపల మనిషి యొక్క సంతృప్తికరమైనటువంటి జీవితాన్ని అనుభవిస్తున్న సందర్భం చాలా తక్కువ. కాబట్టి ఈరోజు ఒక కుటుంబ విలువలు కాపాడబడాలన్నా, ఈరోజు గ్రామంలో ప్రజల్ని గౌరవించబడాలన్నా, కలిసి జీవించాలన్నా, వివిధ కులాలుగా, మతాలుగా, ప్రాంతాలుగా, అనేక వర్గాలుగా మనం ఉన్నప్పటికీ కూడా మనమంతా హిందువులమే, భారతీయులమే, ఈ సనాతన ధర్మీయులమే అనేటటువంటి వాతావరణాన్ని నిలబెట్టడంలో ఈ యొక్క పౌరాణిక నాటకాలు అనేవి చాలా ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. కాబట్టి ఇలాంటి ఒక అద్భుతమైనటువంటి ప్రదర్శనని ఇక్కడ ఏర్పాటు చేయడం అనేది చాలా అభినందనీయం. ఖచ్చితంగా ఈ యొక్క పాత్రదారులు ఎవరైతున్నారో, ఈ నాటకానికి సూత్రధారులు ఎవరైతున్నారో వారందరూ కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఇదే స్ఫూర్తిగా మనందరం కూడా చాలా సంబరంగా, సంతోషంగా కలిసిమెలిసి జీవించాల్సినటువంటి అవసరం ఉంది. మన మధ్యలో ఇలాంటి యొక్క మానవీయ కోణాన్ని కనుక ఆవిష్కరించబడితే కనుక ఇలాంటి యొక్క రక్షణ అవసరాలు లేకుండా మనల్ని మనమే రక్షించుకుంటూ మన జీవితాన్ని, మన కుటుంబాలని, మన యొక్క వారసులను మనం కాపాడుకునే విధంగా ఇలాంటి యొక్క స్ఫూర్తిదాయకమైనటువంటి నాటకాల ద్వారా మనం అలాంటి విలువల్ని మన
మనం తీసుకుని ముందుకు సాగాలని చెప్పేసి మీకు అందరూ కూడా తెలియజేస్తూ మమ్మల్ని ఇంతటి అద్భుతమైనటువంటి కార్యక్రమంలో భాగస్వామ్యం చేసి మమ్మల్ని ఆహ్వానించినటువంటి ఈ యొక్క గ్రామ పుర ప్రముఖులకు పెద్దలకు మీకు అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాడు. భారత్ మాతా కీ జై. అలాగే వేదికపైన ఉన్న ప్రజల ముందు శాలువాతో సన్మానం చేయాలి. రామ్లానా కొంచెం సైడ్ ఉన్నావు. మండలి సభ్యులు సన్మానించినట్టుగా కోరుతున్నాను. అలాగే కన్నడలి ఎస్ఐ సార్ గారు వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. చంద్రసింగ గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. మాంబాపూర్ గ్రామ ప్రజలందరికీ మరియు వేదికను అలంకరించిన గ్రామ ప్రజలకు, మండల ప్రజలకు, మరియు ముఖ్యంగా ఈ నల్లపోచమ్మ ఆట ఆడుతున్నటువంటి రాములు గారికి మరియు దీంట్లో మాత్రలు పోచుకున్నటువంటి అందరికీ కూడా గుడిని ఈయన నేను వచ్చి మాట్లాడితే మీకు అందరికీ టైం వేస్తూ మా గుడి లేకుండా డిస్టర్బ్ చేస్తున్నామని అనిపిస్తుంది. అయినా సరే ఒక 5 నిమిషాలు మాట్లాడతా వినండి. పంతులు గారు అంటే గుర్తొచ్చింది. మా ఊళ్ళో మా నాన్న కూడా పంతులు ఇవ్వడం ఒక ఆట ఆడిపించింది. ఒకటి ఆట ఆడిపించింది అప్పట్లో. మన పోదులూరి వీరభద్ర కోసం ఆడిపించిండే ఒక 5 days ఆట. అప్పట్లో నన్ను కూడా పాటలు నేర్చుకో అది ఇది అన్నారు కానీ నాతో కాలేదు, నేను నేర్చుకోలేదు పాటలు. కాకపోతే ఇప్పుడు కూడా ఆడుతున్నారు. ఇంకా వీటి వల్ల చాలా సామాజిక స్పృహ అనేది వస్తుంది. దానికోసం ఇంతమంది ప్రజలు ఉండడం ముఖ్యంగా నాకు చాలా సంతోషంగా ఉంది. మీరిద్దరు ఇక్కడ కూర్చున్నారు కాబట్టి మీరందరూ పర్మిషన్ ఇస్తేనే ఒక 5 నిమిషాలు మాట్లాడతా. అంటే ఈ నల్లపోచమ్మ ఆట గురించి అని కాదు, మా పోలీసింగ్ గురించే. రోజు అంటేనేమో మీరు ఆట చూస్తామంటేనే వెళ్ళిపోతారు. మాట్లాడవచ్చు కదా, తిన్నారా అందరూ? సరే, ఓకే, సంతోషము. ఒక 5 నిమిషాలమ్మా, భరించాలి, ఏం లేదు. ముఖ్యంగా ఏంటంటే అందరూ కూడా మనం గ్రామీణ పేదరికం నుంచి వచ్చిన వాళ్ళము, అందరూ కూర్చున్న వాళ్ళు అందరం కూడా వ్యవసాయం చేసుకుంటున్నామే కదా. అంతకుమించి ఉద్యోగస్తులు అనేది చాలా తక్కువ, 1%, 2% ఉన్నారు. అంటే 100కు 1 ఇద్దరే. అందరం కూడా వ్యవసాయ కుటుంబాల నుంచి వచ్చినాం కాబట్టి ముఖ్యంగా మన పిల్లలు అనేది మంచిగా చదివించుకోవాలి. ఫస్ట్ థింగ్ నేను చెప్పేది ఏంటంటే అమ్మాయి అయినా సరే అబ్బాయి అయినా సరే పిల్లల్ని మంచిగా చదివించుకుంటే ప్రభుత్వ ఉద్యోగం అనేది కాదు, ఏదైనా ఒక వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి బతకగలుగుతారు. ఉద్యోగంలో చిన్న ఉద్యోగం అని తీసుకుంటే జూనియర్ అసిస్టెంట్ కానీ కానిస్టేబుల్ కానీ స్టార్టింగ్ శాలరీ 40,000 నుంచి ఉన్నాయి ఇప్పుడు ఉద్యోగాలు. కాబట్టి మనం ఎన్ని ఇబ్బందులు పడ్డా సరే మన పిల్లలు అనేది ఖచ్చితంగా చదివించుకోవాలి. మన పిల్లలు అనేది ఖచ్చితంగా మనం చదివించుకుంటే వాళ్ళకి మనం భవిష్యత్తు ఇచ్చిన వాళ్ళం అవుతాము. కాబట్టి అందరూ కూడా ఖచ్చితంగా మన పిల్లల్ని చదివించాలి, ఓకేనా? దాంట్లో మళ్ళా అమ్మాయి అబ్బాయి అనే తారతమ్యం తీసుకురావద్దు, అందరినీ చదివించుకోవాలి. అదేవిధంగా 100 నెంబర్ అనేది తెలుసా మీకు అందరికీ? 100 నెంబరు 100, అది ఎందుకు వాడతారు? 100 నెంబర్ యొక్క ఇంపార్టెంట్ ఏంటంటే మన కళ్ళ ముందు ఎలాంటి నేరం జరిగినా కూడా వినాల ఒక్క నిమిషం, మన కళ్ళ ముందు ఎలాంటి నేరం జరిగినా కూడా 100 నెంబర్ ఫోన్ చేసి ఏంటంటే పోలీసు వాళ్ళు డైరెక్ట్ మీరు ఏ ఊరు నుంచి ఫోన్ చేస్తున్నారు, మీ పేరేంటి, మీకు ఏ మండల పోలీస్ స్టేషన్ వస్తుందని చెప్పినప్పుడు మాకు కనెక్ట్ అవుతుంది. మీ ప్రాబ్లం ఏదన్నా మేము అక్కడికి వచ్చి సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేస్తాం. కొంతమంది అనుకోవచ్చు వాళ్ళు ఎవరు కొట్లాడితే నేను ఫోన్ చేస్తే మళ్ళీ నీవే చెప్పినామని మళ్ళీ మన మీద చాడీ చెప్తారు, కొట్లాడతారని. అటువంటి ఇన్ఫర్మేషన్ ఎవరు కూడా చెప్పము. చాలా మంది ఏంటంటే మన ఇంటి పక్కనే భర్త భార్యను కొడుతూ ఉంటాడు బాగా, ఆమెగా చేయాలన్న ఆలోచన కూడా ఉండదు. మనం ఇంటి పక్కన ఉంటాం కానీ మనం కూడా చెప్పడానికి ధైర్యం చేయము. ఆమె రోజు ఇంటికాడ మనం తింటూనే ఉంటుంది. అటువంటి సమస్య నుంచి బయట పడాలంటే
ఖచ్చితంగా ఈ 100 నెంబర్ మీద అవగాహన కల్పించుకోవాలి. దాన్ని విరివిగా వాడాలి. అది ఫోన్ రీఛార్జ్ ఉన్నా లేకపోయినా కూడా కలుస్తుంది 100 నెంబర్ ఫోన్. అదేవిధంగా స్టేడియం స్టేడియం అంటే 1094 లేదంటే సేమ్ 100 నెంబరే. ఇప్పుడు ఏంటంటే మనకు అమ్మాయిలే ఉంటారు చాలా మందికి. 10వ తరగతి అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్ తాండూరు పంపించాలి, లేకపోతే వికారాబాద్ పంపించాలి. మన పాపలు ఏంటంటే చాలా స్ట్రగుల్ చేస్తారు. అది మనలో అని చెప్తే మనం ఏం చేస్తాము, చాలా బిడ్డ చదువు బంద్ ఇంటికాడ కూర్చోమని చెప్తాం మనం. అంతేనా కదా? అది కాకుండా నిజంగానే ఇప్పుడు అమ్మాయి ధైర్యం చేసి మన దాకా వచ్చి కూడా చెప్పదు, ఈ ఆటో డ్రైవర్ ఇట్లన్నాడు, లేకపోతే బస్సులో ఇంకో అబ్బాయి ఇట్లన్నాడు అని చెప్పిందనుకో, వద్దు బిడ్డ చదువు పని చేపిస్తామని. కాకపోతే వాళ్ళని కూడా చదివించాలంటే వాళ్ళని మనం అడిగేటట్టు ఉండాలి. ఏమైనా ప్రాబ్లం ఉందా నీకు, బస్సు వేస్తుంటే కానీ ఆటో పోస్తుంటే కానీ, అటువంటిది అడిగినప్పుడే మనకు వాళ్ళ సమస్య అనేది పరిష్కారం అవుతుంది. వాళ్ళు పై చదువులు చదువుకోగలుగుతారు. అదేవిధంగా ఇంకా మరీ ముఖ్యంగా ఏంటంటే ఈ మధ్య కాలంలో సైబర్ క్రైమ్ అనేది ఒకటి వస్తుంది. ప్రతి ఒక్కరి దగ్గర ఫోన్ అనేది ఉంది. ఈ ఫోన్లలో ఏంటంటే ఓటీపీ ఒక 4 నెంబర్లు కానీ 6 నెంబర్లు కానీ ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎట్లా వస్తుంది అంటే ఏ వయసు వాళ్ళకు దానికి సంబంధించినట్టుగా వస్తుంది. మీ ఇంట్లో కాలేజ్ చదువుకునేవాడు ఉండకు, వారికి ఒక ఆర్మీ ఆఫీసర్ ఫోన్ చేసినట్టు వస్తుంది, లేకపోతే వాట్సాప్ లో ఒక ఫోటో పెడతారు. నా దగ్గర బుల్లెట్ బైక్ ఉంది, నేను హైదరాబాద్ లో ఆర్మీ చేస్తున్నా, వీడికి నాకు జమ్మూ కాశ్మీర్ ట్రాన్స్ఫర్ అయింది, 3 లక్షల బండి నేను 50,000 ఇస్తా అంటాడు. తండ్రి చెప్తాడు 50,000 బండి వస్తుందని, వాడికి 10,000 20,000 కొట్టమంటాడు. మన ఆధార్ కార్డు పెడతాడు, పాన్ కార్డు పెడతాడు, ఓటర్ అన్ని ఆర్మీ ఇంటిమాలు అన్ని డాక్యుమెంట్స్ పెడతాడు. తీరా చూస్తే బండి కాదు, మన ఇంటికి బొమ్మ వస్తుంది. వాట్సాప్ వచ్చింది కదా మనకు బుల్లెట్ బండి బొమ్మ, ఆ బొమ్మనే వెళ్తుంది మనకు తప్ప పైసలు. అందుకే కాబట్టి ఏది కూడా బ్రేక్ వస్తుంది తక్కువ వస్తుంది అంటే మాత్రం దయచేసి తీసుకోవద్దు. ఒక్కటి కాదు, 600 అనుకోండి, మీ ఇంటికి గ్యాస్ కనెక్షన్ ఉంటే కదమ్మా 500 మీకు మామూలు పడతలేదు, 500 వేస్తాము అని చెప్తారు. రేపు ఇంకా 4 రోజులు అయినాక ఇందిరా ఇల్లు స్టార్ట్ అయినాక మీకు ఇల్లు వస్తున్నాం ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి మీ ఫోన్ ఒక మెసేజ్ వస్తుంది. ఆ మెసేజ్ చెప్పాలి అనేసి కూడా మనకు మెసేజ్ వస్తుంది. కాబట్టి ఇటువంటిది ఏదున్నా సరే, ఎవరున్నా సరే, మళ్ళీ బ్యాంక్ మేనేజర్ ఫోన్ చేస్తున్నా నీ బ్యాంక్ అకౌంట్ బ్లాక్ అవుతుంది, ఇప్పుడు ఓటీపీ చెప్పకపోతే అని కూడా వస్తుంది. ఇవన్నీ పక్కన పెట్టి మళ్ళీ నేను సైబర్ క్రైమ్ నుంచి పోలీస్ ఆఫీసర్ని మాట్లాడుతున్నా, నీ ఫోన్కు మెసేజ్ వచ్చింది, ఆ మెసేజ్ చెప్పకపోతే నీకు అది చేస్తాం ఇది చేస్తాం, నీకు ఇబ్బందుల్లో ఉన్నాడని కూడా చెప్తారు. ఎవరు అడిగినా సరే నీ ఫోన్కు దయచేసి 4 నెంబర్లు కానీ 6 నెంబర్లు కానీ ఓటీపీ 4 అంకెలు వచ్చినాయంటే మాత్రం దయచేసి ఎవరికి చెప్పొద్దు. చెప్పిందంటే మాత్రం మన అకౌంట్ ఉన్న డబ్బులన్నీ పోతాయి. ఇక్కడ కొత్త డిఫరెంట్ యాప్స్ ఉంటాయి, దాని మీద దయచేసి ఓపెన్ చేయొద్దు. మరి ముఖ్యంగా 2 వీలర్ నడిపేట వాళ్ళందరూ కూడా హెల్మెట్ పెట్టుకోవాలి, డ్రంక్ అండ్ డ్రైవ్ చేయొద్దు. ఇప్పటికే టైం లేట్ అవుతుంది కాబట్టి థ్యాంక్ యూ అందరికీ. థ్యాంక్ యూ. తిరిగి వచ్చే బులెటిన్లో తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మరిన్ని వార్తల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సిటీ కేబుల్